ఇప్పుడు నేను అమ్మని సకుని ఎక్కడ వెతకాలి? అమ్మ సకుని ఎక్కడికి తీసుకువెళ్ళింది? బాబాగారి ఆశ్రమానికా? సందేహం లేదు, అక్కడికే తీసుకువెళ్ళుంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో అమ్మ బాబాగారి సలహాలు తీసుకుంటుంది. ఏమండి దిగుగారు, ఆ? ఎవరి కోసం వెతుకుతున్నారు? ఓ, అదేంటంటే మీ అమ్మగారు భార్య కోసమేగా? మీరు చూసారా వాళ్ళని? అవునండి, సంతలో పెద్ద తమాషా జరిగింది. మీ అమ్మగారు మీ భార్యని లాక్కుంటూ వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లారండి. ఏంటి? అవునండి. అయితే నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. వద్దండి, వద్దు. మనోరమ గారు, మాకు ఇంత భయంకరమైన శిక్ష విధించకండి. చూడండి, గ్రామస్తుల ముందు మా పరువు పోతుంది. పాపం సక్కు మీద కనికరం చూపించండి. తను చిన్నపిల్ల, నేను ఆ తప్పు చేయలేదండి. మా కొంచెం గడువు ఇవ్వండి. మేమందరం అసలైన అపరాధి ఎవరో వెతికి కనిపెడతాం. నేను మీ కాళ్ళు పట్టుకుంటానండి, పాదాభివందనం చేస్తాను. దయచేసి సఖుకి ఇటువంటి శిక్ష విధించకండి. వదినా, మీరు శ్రీధర పంతు గారి భార్య, మీరు ఇలా ప్రవర్తించడం బాలేదు. వీళ్ళు పాండురంగడి భక్తులు, మంచివారు. ఎంత పెద్ద శిక్ష వేయకండి. దండోర వేయమంటున్నారు, అది సక్కుని. మీరు కాసేపు మాట్లాడకండి. మీలాంటి స్నేహితుల వల్లే నా భర్త కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు. వదినా, నా భర్త శ్రీధర్ పంత్ని పాండురంగడి భక్తుడిని చేశారు. మీరు జోక్యం చేసుకోకండి. మీరు ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు అతిథికి అవమానం జరగకూడదని మౌనంగా ఉండిపోయాను. చూడండి శాస్త్రి గారు, ఈ శివప్ప లాంటి మోసగాడికి కొమ్ము కాస్తూ మీరు నాకు నీతులు చెప్తున్నారా? ఇది పద్ధతి కాదు. అసలు ఈయన పాండురంగడి భక్తుడేనా? పాండురంగడి భక్తులు ఇలాగే మోసాలు చేస్తారా? శివప్ప ఇటువంటి నీచమైన పని చేసినందుకు మీరు ఆయన్ని తీవ్రంగా మందలించి ఉండాల్సింది. అయినా మీకు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళకి మద్దతిచ్చి నాతో మాట్లాడతారు? అరే, అసలు వీళ్ళకి మీకు ఏంటి సంబంధం? వదిన గారు, నేను మీకు చేతులెత్తి మొక్కుతానండి. దయచేసి మీరు శాస్త్రి గారిని ఇలా అందరి ముందు అవమానపరచకండి. మాకు చాలా బాధగా ఉంది. శాస్త్రి గారు మా కుటుంబంలో ఒకరు. ఈ ఊరి ప్రజలకు ఆయన దేవుడు లాంటి వారు. అలాగా? అయితే మీ అమ్మాయి సకుకి ఆయన్ని బంగారు నగలు వేయమని చెప్పండి. సమస్య తీరిపోతుంది కదా. నేను ఇందాక కూడా ఇదే మాట చెప్పాను, కానీ మీకు అంత స్తోమత లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు తలదూరుస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈరోజు అన్నయ్య ఇక్కడ ఉండుంటే మా తరపున మాట్లాడేవాడు. ఇప్పుడు ఇప్పుడు మేమేం చేయాలి? అయ్యయ్యో, అమ్మగారు, పాపం సిపాయిల సమయం వృధా అవుతోంది. మనోరమ గారు, నేను మీకు మాటిస్తున్నాను. నేను తప్పకుండా మీకు... మీరు చేసిన తప్పు వల్ల సకు శిక్ష అనుభవిస్తోంది. అయినా ఇంత జరిగాక మీ మాటని నేనెలా నమ్ముతాను? అసలు మీ దగ్గర డబ్బుందా ఇన్ని ఆభరణాలు కొనడానికి? అత్తయ్య గారు, నాన్నగారు ఎప్పుడు అబద్ధాలు ఆడరు, నమ్మండి. మీరు ఆయన్ని ఇలా దూషించకండి. మీకు దండం పెడతాను, కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు నోరు మూసుకొనుండు. ఇప్పుడు నీకు ఈ గతి పట్టడానికి పనికి మాలిన మీ అమ్మా నాన్నలే కారణం తెలియడం లేదా? ఈ మనోరమ మాట శిలాశాసనంతో సమానం. మీరు తనకి బంగారు నగలు వేసేంత వరకు సక్కు నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. గుర్తుంచుకో సక్కు. భలే 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 భలే, నేను ఊహించిన దానికంటే ఇది చాలా సరదాగా ఉంది. ఈరోజు నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంది. రమా పిన్ని భద్రకాళి అవతారం ఎత్తింది. నా కళ్ళు చల్లబడ్డాయి. వీళ్ళందరూ తలలు దించుకునేలా చేసింది. త్వరగా 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 కానివ్వండి. ఇలా ఎంతసేపు మీ మొహాలు చూస్తూ నేను ఇక్కడే నిలబడాలి?
రండి, మీ గుడి ముందు చాటింపు వేయాలి, లేకపోతే శివప్ప చెరసాలకి వెళ్లాల్సిందే. ఏదైనా భయంకరమైన సంఘటన జరగకముందే నేను సకు వాళ్ళ ఊరికి వెళ్ళాలి. ఏయ్ నిన్నే, ఇలా రా, ఇలా రా. ఇలా చూడు, నువ్వు వెంటనే దగుడు దగ్గరకు వెళ్ళి చాటింపు వేయడానికి డప్పు అడిగి తీసుకురా. దాముగారు, మీరు నిజంగా గొప్ప ఘనకార్యం చేశారు దాముగారు. వాళ్ళని 10 మందిలో ఇలాగే అవమానాల పాలు చెయ్యాలి. అది ఆ సఖుని, ఉమాని, శివప్పని, ముసల్దాన్ని వదలకూడదు. గ్రామస్తుల ముందు మా పిన్ని వాళ్ళకి బాగా బుద్ధి చెప్పిందండి. ఈ రోజు నాకు చాలా తృప్తిగా ఉంది. లేకపోతే ఏమిటి, వాళ్ళ వల్ల మా అయ్యగారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, తప్పు చేశారు, ఫలితం అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ సఖు అందరి ముందు ఎలా దండోరా వేస్తుందో, ఏడుస్తూ ఎలా అడుక్కుంటుందో, ఇంకా ఈ శివప్ప, ఉమా, ముసల్దాని మొహాలు ఎలా మాడిపోతాయో నాకు చూడాలనుందండి. ఆ దృశ్యం చూశానంటే నా జన్మ సార్థకమైపోతుంది. ఇదిగో దాముగారు, మీరు దండోర వెంచి సమయాన్ని వృధా చేయకండి. ఇలాంటి వాళ్ళని తిన్నగా చెరసాలకి పంపించేయాలి. చూడండి, వీళ్ళ వల్ల ఊరికి పరువు నష్టం. అయ్యో విశోబా, చాటింపు వేశాక చెరసాలకు తీసుకువెళతారు. ఆయనకు విముక్తి అనేది లేదు. ఈ బిచ్చగాడు శివప్ప బంగారు ఆభరణాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? జీవితాంతం నువ్వు ఆయన నామాన్ని స్మరించావు కదా, ఆయనే నీకిప్పుడు ఈ వరం ఇచ్చాడు, చెరసాలకు వెళ్ళే వరం. నాకు శిక్ష పడాలనే నువ్వు కోరుకుంటున్నావా పాండురంగా? అయితే నాకిది సమ్మతమే. కానీ అత్తయ్య గారు మా అమ్మ నాన్నల నిజాయితీని శంకిస్తున్నారు, సజ్జనుల మీద అపనింద మోపుతున్నారు. నువ్వు కృష్ణ పరమాత్మ లాగా త్వరగా వచ్చి వాళ్ళని కాపాడు. ఇప్పుడు పాండురంగడికి పూజ చేసి వెన్న తినిపించి ఆయన ముందు తప్పొప్పుకోవాలా? మోసం చేసే ముందు ఆలోచించాలి. ఇప్పుడు ఏమనుకోని ఏం లాభం? గుమస్తా గారు, మొదలు పెట్టమనండి. ఇదిగోండి చిన్నమ్మ గారు, పెద్దమ్మ గారు ఘోషిస్తున్నారు, మీకు వినిపించడం లేదా ఏంటి? మొదలు పెట్టండి. ఇదిగో నేను మీ ముగ్గురికి చెబుతున్నాను, చేతులు జోడించే ఉంచాలి, అర్థమైందా?